తప్పకుండా ట్రాక్ చేస్తారు. ఎందుకంటే ఈ లోపు చెప్తే ఇబ్బంది ఏర్పడుతుంది జనసేనకి, వాళ్ళు ఎవరో కూడా పనిచేయరు అనే దాంట్లో వాళ్ళని మభ్యపెట్టడం కోసం ఇది వేస్తున్నటువంటి డ్రామాగా మేము భావిస్తాం. రైట్. వీరశంకర్ గారు, మీరు చెప్పినటువంటి 40 సీట్లు వస్తే ఆయన కూడా మీరు చెప్పిన హరిరామ్ జోగి గారు కూడా 40-50 అన్నారు, వస్తే సంతోషమే. కానీ ఇక్కడ ఆంధ్రజ్యోతి రాసిందంటే దాదాపుగా గెజిట్ లాంటిదే వాళ్ళకి సంబంధించి. 20 చంద్రబాబు గారు సిద్ధం, మ్యాక్సిమం ఇంకొక 5 పెంచుతారు అన్నటువంటి. ఒకవేళ 25 ఆ రేంజ్లోకి అయితే పరిస్థితి ఎట్లా ఉంటుందంటారు? ఖచ్చితంగా వాళ్ళ ఉద్దేశం అయితే అదే, నేను కాదంటలేదు. ఎందుకంటే ఆంధ్రజ్యోతి కానీ చంద్రబాబు నాయుడు వీళ్ళ స్ట్రాటజీ ఏంటంటే పొత్తుకు పిలిచేటప్పుడు 64 వాళ్ళే చెప్పారు. అది పవన్ కళ్యాణ్ ప్రకటించలేదు, లేకపోతే జన సైనికులు ప్రకటించలేదు. టీడీపీనే 64 అని చెప్పి దగ్గర రావడానికి ప్రకటించారు. తర్వాత దగ్గరికి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎట్లా అయితే వీళ్ళ డిమోటివేషన్ చేయాలో, లేకపోతే వీళ్ళంతా క్రిటిసైజ్ చేయాలో, వీళ్ళకి ఎంతకైనా సీట్లు రావు, కాపులందరూ వీళ్ళ వైపు లేరు, ఎట్లాంటి 100% వాళ్ళని క్రిటిసైజ్ చేసి ఎంతకైనా వాళ్ళు ఒప్పుకునే పరిస్థితి తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు మనం అనుకున్నట్టు నైపుణ్యం ప్రదర్శిస్తాడు. ఆయన దాంట్లో దిట్ట అని చెప్పి చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడు పచ్చ మీడియా మొత్తం. కానీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా మీరు ఇన్ని సీట్లు వాటికే మీకు ఇస్తున్నాము, మీరు పోటీ చేయండి అని చెప్పి చెప్పలేకపోవడానికి ఏంటి కారణం? ఇంతకుముందు అగ్రెసివ్ గా మాట్లాడిన లోకేష్ బాబు కానీ, లేకపోతే ఇంకేదో టీడీపీ నాయకులు కానీ జనసేన గురించి జనసేనకి ఇన్నా ఇస్తాం, జనసేనతో ఇట్లా వెళ్తామని చెప్పి వాళ్ళందరూ చెప్పలేకపోవడానికి, వాళ్ళ క్రమశిక్షణ పాటించడానికి కారణం ఏంటి అంటే జనసేన వీళ్ళతో కలిసి వెళ్ళకపోతే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి లేదు. ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవుతాయి. ఇందాక వెంకటరెడ్డి గారు చెప్పినట్టు కాపులందరూ వాళ్ళ పక్కన లేకపోవచ్చు, వీళ్ళంతా ఇటు పక్కన లేకపోవచ్చు. కానీ 2 పార్టీలు 3 ప్రత్యామ్నాయం లేకుండా ఇటు వైసీపీ, ఇటు టీడీపీ, జనసేన కలిపి పోటీ చేసినప్పుడు ఖచ్చితంగా ఆ న్యూట్రల్ ఓట్లు ఏవైతే ఉన్నాయో వీళ్ళు వైసీపీకి వేసే పరిస్థితి అయితే ఉండదు. జనసేన 70%, 80% ఆ న్యూట్రల్ ఓట్లో ఉన్నాయన్నీ కూడా ఇటు టీడీపీకి వేసే పరిస్థితి ఉంటుంది. జనసేన అభ్యర్థి ఉన్న చోట జనసేనకు వచ్చే పరిస్థితి ఉంటుంది. మనకి 100% పొత్తు యొక్క ఉపయోగం ఏంటి, పొత్తు వలన యొక్క లాభం ఎవరికి ఉంటుంది అనేది 100% చంద్రబాబు నాయుడు తెలుసు. పొత్తు లేకపోతే ఎంత నష్టపోతాడో ఆయనకి పూర్తిగా తెలుసు. కాబట్టి వాళ్ళకి క్రమశిక్షణ పాటిస్తున్నారు. వాళ్ళు తర్వాత క్రిటిసైజ్ చేసిన ఎలక్షన్ రోజు కదా వీళ్ళు తెలియజేసింది. ఈ లోపు వాళ్ళు ఎన్ని చేసుకున్నా కూడా ఎలక్షన్ టయానికి నాకు తెలిసి 60 ముందు చెప్పినట్లు 60 సీట్లు కనుక జనసేనకి కనుక ఇవ్వకపోతే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇటు బీజేపీ స్టాండు టీడీపీతో కలవకూడదు. ఎప్పటికైనా సరే మనం పవన్ కళ్యాణ్ తో కలిపి ఆంధ్రప్రదేశ్ లో ప్రత్యామ్నాయ రాజకీయం చేయాలనే ఉద్దేశంతో బీజేపీ ఉంది. బీజేపీ నాయకత్వం కానీ మీరన్నట్లు ఇందాక